నెల్లూరు బార్కా సెంటర్లో షేక్ అఫ్రోజ్ ఆధ్వర్యంలో ప్రఖ్యాతిగాంచిన అల్షా గౌస్ హలీం సెంటర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నయీం ఖాన్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ప్రత్యేకంగా దొరికే హలీంను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అద్హార్, గయాజ్, వసీం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాసాలు ఉండే ముస్లిం సోదర సోదరీమణులకు మా యొక్క అల్షా గౌస్ హలీం సెంటర్ నుంచి రంజాన్ మాస శుభాకాంక్షలు. నా పేరు నయీం ఖాన్, నేను సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. మా మిత్రుడు అఫ్రోజ్ సింహపురికి రుచుల అడ్డా అనే పేరులో భాగంగా దాదాపు 13 ఏళ్ల క్రితం హలీం అనే రుచికరమైన ఈ రంజాన్ మాసంలో అందించే పౌష్టికాహారాన్ని ప్రతిరోజు సాయంత్రం పూట 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని పాత జిల్లా పరిషత్ ఆఫీస్ పక్కన మన జే గోల్డ్ ఎదురుగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ హలీం యొక్క ప్రాధాన్యత సింహపురి వాసులకు అందరికీ తెలుసు. దీంట్లో ఎలాంటి కల్పితాలు ఎలాంటి ఇవి ఉండవండి. ఇది ఒక పౌష్టికాహారంగానే భావించవచ్చు. 30 రోజులు కఠోర ఉపవాసాలు ఉండే ముస్లిం సోదర సోదరీమణులు సాయంత్రం వేళ ఉపవాస విరమణ సమయంలో ఈ హలీంను సేవిస్తే ఎంతో ఆహ్లాదకరం మరియు రుచికరంగా ఉంటుంది, బలంగా కూడా ఉంటుందండి. ఈ దాదాపు 13 ఏళ్లుగా ఈ సెంటర్లో మన అల్షా గౌస్ హలీం సెంటర్ను ఏర్పాటు చేసిన మా మిత్రుడు మన అఫ్రోజ్ని ఈరోజు మనం ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. సింహపురి వాసులు కూడా నెల్లూరులో ఉండే ప్రతి మూల ప్రాంతంలో ఉండే నివసించే వారందరూ బార్కా సెంటర్లో గల అల్షా గౌస్ హలీం కేంద్రానికి ఒకసారి వచ్చి ఇక్కడి రుచులను ఆస్వాదించాలని మన బార్కా సెంటర్లో గత 12 సంవత్సరాలుగా షా గౌస్ హలీం ఫేమస్ హలీం హైదరాబాద్ నుంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఈరోజు నెల్లూరులోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 12 సంవత్సరాలుగా మంచి క్వాలిటీ ఇస్తున్న హలీం సెంటర్ అంటే షా గౌస్ హలీం. ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ హలీంని చాలా టేస్టీగా ఉంది, చాలా అద్భుతంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ కస్టమర్లు చెప్తూ, మేము చాలా సందర్భాల్లో చాలామందిని అడిగాము. ఇక్కడ చాలామంది చాలా అద్భుతంగా ఉంది, మంచి హలీం అని చెప్పి చెప్తున్నారు. నెల్లూరులోనే ఫేమస్ అది. ఇలాంటి హలీము నెల్లూరులోనే లేదు. ప్రతి ఒక్కరు వచ్చి షా గౌస్ హలీంని టేస్ట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.